నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోకోనట్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్. ఘనంగా హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి ఉర్సు మహోత్సవం. ఘనంగా రచయిత సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి. ఘనంగా నంద్యాల గాంధీ చౌక్ నందు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా 751వ ఉరుసు మహోత్సవం. మూడవ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు. ముగ్గురు మహిళల మిస్సింగ్ కేసు నమోదు 15 రోజులైనా ఆచూకీ లేదని వాపోతున్న బాధిత కుటుంబ సభ్యులు. నంద్యాల పట్టణంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాతో కలిసి కోకోనట్ షెడ్డర్ యంత్రాన్ని ప్రారంభించారు. డంపుయార్డ్ నందు జిల్లాలో 529 ప్రాంతాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కమిషనర్ శేషన్న, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రతను కాపాడేందుకు, పర్యావరణాన్ని రక్షించేందుకు కొత్త పద్ధతులను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. పట్టణంలో వాడిన కొబ్బరి బోండాలను పారిశుద్ధ్య కార్మికుల ద్వారా సేకరించి కోకోనట్ షెడ్డర్ ద్వారా వాటిని చిన్న ముక్కలుగా చేసి ఎరువుగా తయారు చేయడం ప్రారంభించామన్నారు. ఈ విధానం ద్వారా చెత్తా చెదారం తగ్గించడమే కాకుండా వ్యవసాయం, ఉద్యానవనాలకు అవసరమైన సేంద్రియ ఎరువును సిద్ధం చేసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. పట్టణంలో ఉత్పత్తి అయ్యే యూజ్డ్ కొబ్బరి బోండాలను ఇంతవరకు చెత్తగా పారేయడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోవడం, పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకపై ఈ యంత్రం సహాయంతో వాటిని ఉపయోగకరంగా మలుచుకోవచ్చని తెలిపారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము. ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆదేశాల మేర ఒక థీమ్ అన్నది ఇస్తారు. ఈ నెల థీమ్ మనకి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్ మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు మనం 529 లొకేషన్స్ లో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్, ఎవరి ఇంటి వెనుక భాగంలో వాళ్ళే 3 feet డెప్త్ పిట్ తీసుకొని వాళ్ళ తడి చెత్తని కంపోస్ట్ గా తయారు చేసి మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకోవడానికి, లేదు అంటే కిచెన్ గార్డెన్స్ లో ఉపయోగించుకోవడానికి, టెర్రస్ గార్డెనింగ్ లో ఉపయోగించుకోవడానికి ఈరోజు 25,000 పిట్స్ డ్రైవ్ అన్నది కూడా ఈరోజు మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అలాగే నంద్యాలలో మనకి మున్సిపల్లో 17 ఎకరాల డంప్ యార్డ్ ఉంది. ఇందులో ఫ్రంట్ పోర్షన్ లో ఉన్న 6 ఎకరాలని మనం క్లీన్ చేయడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ ఫ్రెష్ డంప్ ఇందులో వేయకుండా ఈ ప్రాంతంలో 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టాం. దీంతో పాటు కోకోనట్ నుంచి మనము చిన్న చిన్నగా మెటీరియల్ తయారు చేసి, అది కూడా కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి రైతులు పొలాల్లో వేసుకునే విధంగా, అలాగే మొక్కలు పెంపకానికి వేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. మన నంద్యాల జిల్లాలో మొత్తంగా చూస్తే 19,000 పైన డాగ్స్ ఉన్నాయి. ఎక్కువగా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ఓన్లీ నంద్యాల మున్సిపల్లో చూస్తే 2,000 పైన ఉన్నాయి. వీటన్నింటికి కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలి అని చెప్పి ఒక ఏజెన్సీని పెట్టి మున్సిపల్ యంత్రాంగం సహకారంతో మనము వాటన్నింటినీ కెన్నెల్స్ లో 5 days మెయింటైన్ చేస్తూ వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఆపరేషన్స్ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరికి స్వచ్ఛ నంద్యాల అన్న తపన ఉంటేనే చేయగలం. ఎవరు పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా మనం స్వచ్ఛ నంద్యాలని తయారు చేయగలం. ఇంత మంచి కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు వారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు పాల్గొన్నారు. వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్సిపల్ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా ఒక సస్టైనబిలిటీకి అచీవ్ అయినంత వరకు కంటిన్యూస్ గా పర్సుయేషన్ ఉండాలి కాబట్టి టీం అందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి నెల 3వ శనివారం మనము స్వచ్ఛ నంద్యాలలో భాగంగా ఈ రోజు మన డంప్ యార్డ్ లో క్లీన్ అండ్ గ్రీన్ గా చెట్లు నాటే కార్యక్రమానికి ఈడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి మంత్రి గారికి, కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, అందరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల భాగంగా ప్రతి
ఈ నెల ఈ కార్యక్రమాలు ఏదో ఒక థీమ్ తో తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రీనరీ థీమ్ తో మనము దాదాపు 1000 మొక్కలను ఈ రోజు ఒకే రోజు నాటడం జరుగుతుంది. మున్సిపాలిటీ తరఫున నాటడం జరుగుతుంది. మనందరకు రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలి. మనము ఆస్తుల కంటే మనం మంచి వెదర్ని, మంచి పర్యావరణాన్ని పిల్లలకు అందించాలని ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు పెంచుతూ మనకు వాయు పొల్యూషన్ తో పిల్లలని మనల్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటూ మన ఇంట్లో పరిసర ప్రాంతాలలో చెట్టు నాటుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో ఈ కార్యక్రమం డంపింగ్ యార్డ్ లో ఏర్పాటు చేయడమైంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు న్యాయశాఖ మంత్రుల వారు, అలాగే ఆనరబుల్ జిల్లా కలెక్టర్ గారు, అలాగే సిపి గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా వచ్చి చేశారు. ఈ ప్రాంతంలో ఈరోజు రీప్లాంటేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. అదేవిధంగా కోకోనట్ షెడ్ కార్యక్రమాన్ని పెట్టారు. అదేవిధంగా డాగ్స్ స్టెరిలైజేషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని కూడా దురుజ చేశారు. నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు వెలిసిన హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. 19వ తేదీ గంధం, 20వ తేదీ విచ్చేసిన భక్తులకు అన్నదానం, రేపు ఖవాలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. وسلم على سيدنا مولانا محمد طب القلوب وادواحنا عافية الأبدين والشفاء حنون الأبصار والضياء وعاله والصحابه وبارك وسلم. بسم الله الرحمن الرحيم. طب القلوب وادواحنا عافية الأبدين والشفاء حنون الأبصار والضياء وعاله والصحابه. شهيدان دست کربلا کو تابعین کو وتبع تابعین کو تمام سلسلے کے على غوث الأعظم الأقوال الأنبياء والرسل के पाक एक दुनिया फरमा और दूसरे औलाद से बोला या लोग एक औलाद फरमा आए परवरदिगार जो बीमार है या गौस आज़म दस्तगीर या गौस आज़म दस्तगीर या गौस आज़म दस्तगीर నంద్యాలలో గాంధీ చౌక్లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి రఫాయి అహ్మదీ రహమతుల్లాహి అలైహి మహానీయుల వారి ఉర్సు మహోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న గంధ మహోత్సవం జరపడం జరిగింది. అలాగే ఈరోజు దర్గా సొంత ఖర్చులతో దర్గా ఆవరణలో స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం రోజు గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలి గానం దర్గా సొంత ఖర్చులతో నిర్వహించడం జరుగుతుంది. భక్త గెస్టులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా దర్గా కమిటీని కోరుకుంటున్నారు. हर साल की तरह इस साल भी बागाए हजरत सैयद गुलाब शाह वली रहमतुल्लाहि अलैह का उर्स शरीफ आ चुका है। इस महीना यानी 19 तारीख को सिमल शरीफ हो चुका है और 20 तारीख के दिन आज खाने का इंतजाम है। उर्स शरीफ के मौके पर बारगाह हजरत सैयद गुलाब शाह वली रहमतुल्लाहि अलैह के बारगाह शरीफ के पास खाने का इंतजाम रखा गया है। तमाम लोगों से गुजारिश है कि आके खाना तकसीम कर दी और खाने का इंतजाम है, खाना खा लिए। और उसी तरह इतवार के दिन यानी 21/9/2025 यानी इतवार के दिन खवाली का प्रोग्राम भी रात को इंशाअल्लाह 9 बजे शुरू होगा। आप तमाम लोगों से गुजारिश है कि आके इस प्रोग्राम में शामिल कीजिए। अस्सलाम నంద్యాల భారతీ సీడ్స్ కార్యాలయంలో నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణానికి చెందిన శతాధిక పుస్తక రచయిత
ప్రముఖ కవి కీర్తిశేషులు గొట్టముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి 82వ జయంతి కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నందిరేతు సమైక్య సలహాదారుడు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు, కవులు సుబ్రహ్మణ్య శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ సహదేవుడు, డాక్టర్ రవీంద్రనాథ్, సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నంద్యాల కీర్తి కిరీటంలో సుబ్రహ్మణ్య శాస్త్రి పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. శతాధిక గ్రంథాలు రాయడం వలన తెలుగు సాహితీ చరిత్రలో నంద్యాల ప్రముఖ స్థానంలో నిలిచిందన్నారు. సూరణ సారస్వత సంఘం కార్యదర్శిగా 40 సంవత్సరాలు కొనసాగిన శాస్త్రి నంద్యాల పట్టణంలో అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. శాస్త్రి నంద మహాకావ్యం, రేనాటి సూర్యచంద్రులు, నంద్యాల గాంధీ, నంద్యాల సమగ్ర చరిత్ర లాంటి పుస్తకాలు వ్రాసి సాహితీ ప్రియుల హృదయాలలో నిలిచారన్నారు. ఈ సందర్భంగా శాస్త్రి గారి సోదరుని కుమారుడైన రాఘవేంద్ర శర్మను సత్కరించారు. నంద్యాల సాహితీ చరిత్రలో దిగ్గజం లాంటి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు భాష సాహితీ స్రవంతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రచయిత కొప్పుల ప్రసాద్, రఫీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవిత విశేషాలు కవితల రూపంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో కుందు సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ కిషోర్ కుమార్, నందిరేతు సమైక్య ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబులపతి, సముద్రాల మనోహరు, రేవనూరు జయరాం రెడ్డి, కైలాసనాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, రచయితలు, కవులు, రైతులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. శాస్త్రి గారి జీవిత శైలి, తర్వాత వారు సృష్టించిన సాహిత్యం, వారు తయారు చేసిన శిష్య బృందం, ఈ మూడింటి వలన వారు నంద్యాలలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని సాహిత్య సంస్థలందరిలో వారి పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. నాకు వారితో ఉన్న అనుబంధం నిజానికి కొన్ని గంటల పాటు చెప్పినా కూడా తని తీరదు. అంత ఆసక్తిగా కలిగించే సాహిత్య రూపకాన్ని మన నంద్యాల ప్రజలు ఆదరించడం చాలా గొప్ప విషయం. ఆంధ్రదేశంలో ఏ ఊరిని గుర్చైనా వారికి అంత గుర్తు పెట్టుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం కాక అట్లా రాయగలిగిన శక్తి, అది కూడా ఒక మంచి పద్యంలాగా రాసేవాడు. అది ఒక గొప్ప గుర్తింపు మాకంతా. ఇంకోటి ఏమంటే, ఒకసారి బొజ్జాయి వెంకటరెడ్డి గారు నేషనల్ సీడ్స్ చైర్మన్గా అయ్యారు. ఆ నేషనల్ సీడ్స్ చైర్మన్గా అయినప్పుడు మాకు సమయం కూడా లేదు, 2 రోజులు వారి సన్మానం. ఆ సన్మాన సభకు ఒక మంచి జ్ఞాపిక తయారు చేయాలి. అది జ్ఞాపిక అంటే నంద్యాలలో శాస్త్రి గారు తయారు చేయాలి. ఆ రోజు మధ్యాహ్నము శుభగురుమూర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే లేదండి నేను సాయంత్రం ఊరు వెళ్తున్నాను, ఇప్పటికి రాయలేను అన్నారు. ఆయన వచ్చి మా అన్న కొండయ్య గారికి చెప్పారు. మా అన్నకు వెంకటరెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యంతో నేను మా అన్నగారు కారు వేసుకుని మా శాస్త్రి గారి ఇంటికి పోయినాం. ఆయన 6 గంటలకు ఎప్పుడో ఊరికి పోవాలి, మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేసిపోయినాం. ఇంకా నేను అడగడంతో నాతో సారుకున్న అనుబంధంతో కాదన లేకుండా 4 గంటల కంటే 2 గంటల్లో ఒక పెద్ద సన్మాన పత్రం రాసేస్తాం. దాన్ని మిమ్మల్ని మెమెంటోగా చేసి పారేస్తాం. అంటే సమయం ఎంత తక్కువ ఉన్నా కూడా మేమే పోయి ఆయనకు బయోడేటా ఇవ్వలేదు. ఇదిగోండి బయోడేటా చూసి రాయండి అని. వెంకటరెడ్డి గారు నేషనల్ సీడ్స్ చైర్మన్గా ఇప్పుడు వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి సంబంధించి 4 మాటలు చెప్పచ్చు. ప్రధానంగా తెలుగు భాషలో ఆయన ఎనలేని పట్టుదలని వాడు. సార్ చెప్పినాడు కొంత స్టేట్ అంతా ఆయన రాసే వాళ్ళందరూ ఆయన అడిగేవాళ్ళు. నేను 2 సార్లు 3 సార్లు కూర్చున్నాను మధ్యాహ్నం పూట, సార్ ఈ బుక్ ఇట్లా వచ్చింది ఏం రాయాలని. ఆయన పుస్తకం పంపిన తర్వాత దాన్ని విశ్లేషణ చేసి దాంట్లో తప్పులు ఎత్తి చేసేవాడు. అయితే ఆయన చనిపోవడం నంద్యాలలో తెలుగు సాహిత్యానికి చాలా 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 తీరని లోటు. కాబట్టి ఆయన లేని లోటు ఏంటంటే ఇప్పటికి కూడా అది తీర్చలేకుండా నంద్యాల మాటలు. కాకపోతే ఆ విధంగా మన అంతో ఇంతో గిరి సహదేవుడు గారు కొంచెం ముందు నడుపుతున్నారు. మన అందరికీ ఆద్యుడు, ప్రోత్సాహకుడు, మా మాదిరే సార్ పెద్దవాడు, ప్రోత్సాహకుడు, తెలుగు భాష బతికించడంలో ఆయన కూడా కృషి చేస్తున్నాడు. అందరికీ చేయుతనివ్వాలని వీళ్ళందరినీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా సవినయంగా తెలియజేసుకుంటూ 100కు పైగా రచనలు చేసిన ప్రముఖ రచయిత వీరు. అలాగే నందమహాకావ్యానికి గడియారం వారి పురస్కారం కూడా వారికి 2021లో ప్రకటించడం జరిగింది. ఇలా మన నంద్యాల ప్రాంతం యొక్క సూరణ సారస్వత సంఘం ద్వారా వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది ప్రముఖులను ఇక్కడికి రప్పించి వారు సన్మానం చేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క వారసులైనటువంటి గొట్టిముక్కల రాఘవేంద్ర శర్మ గారిని కూడా ఇవాళ మనం సన్మానం చేసుకోవడం జరిగింది. ఆయన ప్రోత్సాహంతో నేను ఈరోజు కవిత రాస్తూ
రచయితగా వ్యాసాలు రాస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం ఆయన చేసినటువంటి ఆయన యొక్క గురుత్వం వల్లనే నాకు ఈ అవార్డులు కూడా తెలుగు తేజము, కవిరత్న, తర్వాత కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డు కూడా రావడం జరిగింది. నంద్యాల ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా పెదనాన్న గారు, వారు చనిపోయి 4 సంవత్సరాలు కావస్తున్నా వారి యొక్క జయంతిని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శ్రీ కాదర్బాద్ రవీంద్రనాథ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని అద్భుతమైన పలుకులు అందించిన డాక్టర్ జి సహదేవుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన గొప్ప వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమము నంద్యాలలో తెలుగుకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఎన్నో బుక్స్, ఒక 100 బుక్స్ వరకు రాశారు. మంచిది. నంద మహారాజు కవి లాస్ట్లో రాసింది. అటువంటి గొప్ప కవికి యాక్చువల్లీ పద్మశ్రీ ఇవ్వాల్సింది. హైదరాబాద్లో ఉంటే ఆయన పద్మశ్రీ వచ్చేది. అటువంటి గొప్ప కవి మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా చేసి ఎంతో మందికి తెలుగులో బాగా మంచి సుశిక్షితులైన తెలుగు విద్యార్థులు తయారు చేశారు. అటువంటి గొప్ప మహానుభావుడు సడన్గా కరోనా టైంలో మన మధ్య లేకుండా పోవడము మన దురదృష్టకరము. అందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈయనతో ఆయన ఎంత ఉండేవాడు, గెలి సహదేవుని ఎంత ఉండేవాడు. గెలి సహదేవుడు గారు అందరితో కనుక్కొని నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో ఒక గోల్డ్ మెడల్ పెట్టడానికి వచ్చి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను వారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఆశిస్తున్నాను. నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా 751వ ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 18వ తేదీ గంధం, 19వ తేదీ ఉరుసు మేళా, రాత్రి ఖవాలి, చివరి రోజు 20వ తేదీ అన్నదానం, రాత్రి పోటాపోటీగా ఖవాలి నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम जमाल बादशाह दरगाह पे आए हुए हैं। मैं इस दरगाह का सज्जादा नशीन हूँ। यहाँ का संदल 18 तारीख को संदल हुआ है और कल उरुस था। कल रात में खवाली भी हुई थी अच्छी, और आज जो है सो ज़ियारत की फातिहा थी, और ज़ियारत की फातिहा अल्हम्दुलिल्लाह ज़ियारत की फातिहा भी हो गई, और दोपहर में खाने का इंतज़ाम है यहाँ पर, वो भी शुरू हो चुका है, और शाम में खवाली होगी और सब पोटापोटी की खवाली होगी। बहुत बेहतरीन खवाली है शाम में। सबसे गुजारिश है कि खवाली में शिरकत देकर सवाब दारन हासिल करें। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। నంద్యాల యావత్ ప్రపంచ ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు తెలియచేయడం ఏమనగా, గత 18వ తేదీన హజరత్ సయ్యద్ జమాల్ బాషా ఖాదిరి రహమతుల్లాహి వారి గ్రంథం మహోత్సవం జరిగింది. 19వ తేదీన ఉర్సు జరిగింది. ఆ తర్వాత 19వ తేదీ నైట్ గొప్ప పోటాపోటీ ఖవాలి జరిగినది. ఈరోజు 20వ తేదీన పొద్దున 11:30కు అన్నదాన కార్యక్రమం ఉంది. ఇది గత సంవత్సరాల నుంచి జరుగుతుంది. పెద్దల తరపు నుంచి దాదాపు 30 బస్తాల వరకు ప్రసాదం ఉండబడుతుంది. కానీ 1-2 గంటల్లోనే యావత్ పల్లెటూళ్ళ నుంచి, నంద్యాల టౌన్ నుంచి, ప్రతి వీధి నుంచి, మొత్తం వార్డు నుంచి ప్రజలు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ తర్వాత ఈరోజు రాత్రి 10 గంటలకు గొప్ప పోటాపోటీ ఖవాలి జరుగును. ఈ ఖవాలీలో వచ్చేసి పెద్ద పెద్ద ఊళ్ళ నుంచి గాయకులు వస్తున్నారు. అందరూ నంద్యాల పట్టణ చుట్టుపక్కల పల్లెలు, పెద్దలు, నంద్యాల టౌన్ అందరూ కలిసి ఈ ఖవాలి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాల్సింది కోరుచున్నాము. స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. ఈరోజు జమాల్ బాషా దర్గా వారి ఆధ్వర్యంలో 20వ తేదీ జారత్ ఫాతిహా జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొప్ప జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమంలో చేసినందుకు మా కమిటీ సభ్యులందరికీ, సజ్జాదా నషీన్ మిగతా ముఖ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె శనివారం 3వ రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేష్లు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ పెండింగ్ సమస్యలు,
ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, బాషా, ఆదినారాయణ రెడ్డి, హుసేన్, హబీబ్, నాగలక్ష్మీదేవి, సత్యం, అస్లాం, కాజా తదితరులు పాల్గొన్నారు. ఇదివరకే మీకు తెలియజేస్తున్నాము. ఈ సమ్మె కారణమైన పలు అంశాలను ప్రభుత్వం దీన్ని విచారణలోకి తీసుకొని త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించి రిజిస్ట్రేషన్ విధానాన్ని సుగమం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ రోజుకు 3వ రోజు మేము సమ్మె చేయబట్టి కాబట్టి మేము కోరుకున్నటువంటి డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ సమ్మె మరింత ఉద్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాధికారులు వీటిని పరిశీలించి మా యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. అతన్ని మేము ఇంటి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తాం. దాన్ని ప్రైవేట్ అటెండెన్స్ అంటారు. అది లేదు, తీసేసినారు. ఇప్పుడు మొత్తం పూర్తిగా తీసేసినారు. ఏం లేదు, ఏదైనా పొరపాటున తప్పులు ఉంటే ఆ తప్పులన్నీ మొత్తము మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డిఆర్ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళతో ఆ తప్పులను సవరించుకునే వాళ్ళం. అది ఎడిటెండింగ్స్ అంటారు. అది కూడా తీసేసినారు. కాబట్టి వీలైనంత వరకు ఓటీపీ విధాన్ని రద్దు చేయండి. ఈ ఓటీపీ వలన ఎంతో మంది నష్టపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు చాలా మంది, ఒక 10 మంది అమ్మే వాళ్ళు ఉంటారు. దానిలో ఒకరికి ఆధార్ లింక్ అయి ఉండదు, ఓ మొబైల్ కు ఆధార్ లింక్ అయి ఉండదు, ఆయనకు ఓటీపీ వాళ్ళు. ఆ దస్తావేజ్ మొత్తం విడిపోతుంది. ఆ దస్తావేజ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఒకరు హైదరాబాద్ లో ఉంటారు, ఒకరిని బెంగళూరులో ఉంటారు, ఒకరిని చెన్నైలో ఉంటారు, చెన్నైలో ఒకరు నంద్యాలలో ఉంటారు. వీళ్ళందరూ వచ్చి ఒక్కటే రోజున ఉంటారు. ఒక్క అతనికి ఆధార్ కార్డు ఓటీపీ రానందుకు డాక్యుమెంట్ మొత్తం నిలబడిపోతుంది. కాబట్టి ఈ లోపాలను సవరించి మీరు ప్రతిన వీలైనంత వరకు అయితే మేము ఒక్కటి మాత్రం చెప్పగలం, మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు. మేము శాంతియుతంగా మా సమస్యలను పరిష్కరించమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు ఈవో లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆలయ హుండీ ఆదాయం 7,85,763 రూపాయలు భక్తుల ద్వారా కానుకలు వచ్చాయని ఈవో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు హరిచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, నంద్యాల డివిజన్. ఈరోజు నంద్యాల పట్టణం నందలి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి దేవస్థానము హుండీలను లెక్కింపు జరిగింది. ఇందులో 7,85,767 రూపాయలు హుండీల నుండి దేవాలయానికి ఆదాయం సమకూరింది. ఇది దాదాపుగా సంవత్సరం కాల పరిమితితో హుండీ లెక్కం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సభ్యులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మరియు కార్యనిర్వహణాధికారి అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ప్రస్తుతము మన బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు కూడా హుండీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి ఇది ఇంకా తర్వాత ఎంత వచ్చింది మళ్ళీ తర్వాత మీకు తెలియజేస్తాం. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు భక్తుల ద్వారా ఇచ్చేసేటువంటి హుండీ కానుకలను లెక్కించడం జరిగినది. అందులో 7,85,763 రూపాయలు ఆదాయం చేకూరింది. ఈ యొక్క హుండీ లెక్కింపు యందు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి గారు, అలాగే ఆలయ చైర్మన్ శ్రీనివాసులు గారు, ఆర్విడి శ్రీనివాసులు గారు, ధర్మకర్తల మండలి వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా బాలాజీ స్వచ్ఛంద సంస్థ వారు, అలాగే చాలా వరకు కూడా ఇందులో
మన గుడి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగినది. రాజ్యలక్ష్మి గోపాల్ నగర్. నేను మానందేశ్వర స్వామి టెంపుల్ కు ధర్మకర్తగా చేస్తున్నాను. అక్కడ గుడి దగ్గర హుండీ లెక్కింపు కార్యక్రమం ఉంటే 7 లక్షల చిల్లర వచ్చింది కాళికాంబ చంద్రశేఖర్ దానికి. ఇప్పుడు పద్మనందేశ్వర స్వామిది ఇంకా లెక్కింపు జరుగుతున్నది. అది అయిన తర్వాత మీకు కౌంటింగ్ తెలియజేస్తాం. నంద్యాల పట్టణం క్రాంతినగర్ కు చెందిన నర్సుబాయ్, 2 కుమార్తెలు నందిని, స్వప్న ఈ నెల 4వ తేదీ ఇంటి నుండి వంట చెరుకు కోసం వెళ్లి కనిపించకుండా పోయారని వారి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ తాలూకా పోలీస్ స్టేషన్లో నర్సుబాయ్ యొక్క చెల్లెలు శోభ మరియు కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయించడం జరిగింది. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదని, ఆచూకీ కనిపెట్టాలని బాధిత కుటుంబ సభ్యులు మీడియా ద్వారా పోలీసు వారిని కోరుతున్నారు. ఈ నెల 4వ తేదీ వంట చెరుకు కోసం క్రాంతినగర్ సమీప ప్రాంతాల్లోకి వెళ్లిన తన అక్క నర్సుబాయ్, ఆమె కుమార్తెలు నందిని, స్వప్న కనిపించలేదని వారి కోసం 2 రోజుల పాటు గాలించి ఆ తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని శోభ తెలిపారు. అయితే ఇంతవరకు వారి ఆచూకీ కనిపించలేదని, ఎందుకు వెళ్లారో కారణాలు కూడా తెలియరావడం లేదని పోలీసులు వారి ఆచూకీ కనిపెట్టాలని కోరుతున్నారు. అది 1వ తారీఖు మా వదిన కోదాడ నుంచి వచ్చింది. 1వ తారీఖు కోదాడ నుంచి వచ్చి 2వ తారీఖు ఉండి చిన్న కొట్లాడ పెట్టుకున్నది. తర్వాత 3వ తారీఖు పోయి 10 లక్షల అకౌంట్ డబ్బులు కట్టి 18,000 డబ్బులు డ్రా చేసుకుని ఇక బుధవారం మా అమ్మతో కొట్లాడ పెట్టుకుని 4వ తారీఖు పొద్దున కట్టెలు కానీ పోయింది. పోయిన తర్వాత మా 2 కోడల్ని తోడుగోలు తీసుకుపోతే వాళ్ళిద్దరు ఒక పక్క పెట్టి వీళ్ళు 3 ఒక పక్క పోయి అటు నుంచి అటే మిస్ అయిపోయినారు. ఇంకా ఆ రోజు అంతా వెతికినాం. 6వ తారీఖు వరకు వెతికితే కనపడలేదు. 6వ తారీఖు పొద్దున మధ్యాహ్నం పోయి కేసు పెట్టాం తాలూకాలో పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా బాగా వెతికినారు కానీ ప్రయత్నం కాలేదని 12 రోజులు అయింది. 12 రోజులు అయితే ఇంకా మా మామూలుగా దొరకలేదని స్పందన కాడికి పోయి డిఎస్పీ సార్తో మాట్లాడితే వాళ్ళని చెప్పినారు. ఎస్ఐ నుంచి సిఎస్ఆర్ కేసు పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు సిఎస్ఆర్ కేసు పెట్టి 4 రోజులు అయింది. మొత్తం 17 రోజులు వాళ్ళు మిస్సింగ్ అయ్యి ఇంతవరకు ఏ ఆచూకీ తెలియలేదు. వాళ్ళు ఎతికి వాళ్ళని పట్టుకోవాలని ఆశిస్తున్నాం అంతే. నా పేరు శోభ, మా అక్క పేరు నరసమ్మ, మా కూతుర్ల పేరు నందిని, స్వప్న. విషయం ఏం లేదన్నా, పొద్దున 4వ తారీఖు 8 గంటలకు లేచినాము. ఇక మా అక్క రెడీ అయింది. రెడీ అయ్యి కట్టెలకి వెళ్దామని చెప్పింది. నేను చెప్పిన వద్దు లెక్క ఇంత పొద్దున్న ఎందుకు వెళ్తావు కట్టెలకి, సాయంత్రం పోదామని అని చెప్పిన. చెప్తే ఇక లేదులే ఆడ ఉన్నాయి కానీ కొన్ని తీసుకొద్దామని చెప్పింది. సరే అని నేను బయటకు వచ్చిన. మా అత్త కోసం నేను చెప్పింది వంటలు ఉన్నాయి, అవి ఉన్నాయమ్మా, మగళ్ళు వ్యాపారం పోతారు, వంటలు చేసుకుని అది చేసుకుని సాయంత్రం 3 గంటలకు పోండి అని చెప్పింది. ఆ మాటని రిటర్న్ మా అక్కకి చెప్పిన. చెప్తే మా అక్క ఏమంది, వద్దులమ్మే వానవడం అవుతుంది, అదే అవుతుంది, మీరు రావాల్సిందే కట్టలకి, నువ్వన్నారా చిన్న ఏమన్నా కన్నా పంపి అని చెప్పింది. నేను చెప్పిన అత్త వద్దులేత్త నేనే పోతాలే, ఆమె ఇంటికాడ ఉండనని పోయినాము. నేను, మా కోడలు తులసి, మా అక్క 2 కూతుర్లు 5 మంది పోయినాం. పోయేటప్పుడు కానీ బాగానే వచ్చింది, మా సరిగా నవ్వుకుంటూనే వచ్చింది. పోయి మళ్ళీ కట్టెలకు సందుకు పోయినప్పుడు ఆ సందుకు మీరు పోండి, ఈ సందుకు మేము పోతామని చెప్పింది. నేను చెప్పిన అక్క మీరు 3 పోతున్నారా, ఒక ఆమెకు మాకు పంపియండి అంటే లేదు అమ్మే నేను ఏరుకుంటే ఆమె తీసుకొస్తారని చెప్పినది. అంతే. ఆ సందుకు మేము పోయినాము. ఈ సందుకు వీళ్ళు వచ్చినారు, మేము కట్టెలన్నీ ఏరుకున్నాము. ఏరిన తర్వాత చూసిన కేకలు వేసిన లేరు. అమ్మే వీళ్ళు రాలేరు కదా అమ్మే అని నేను ఊరంతా ఎత్తికినా, కాంతినగర్ అంతా ఎత్తికినా కేకలు వేసుకుంటా. ఆడవాళ్ళు తిట్టినారు, ఎందుకట్ట కేకలు వేసినా అంటే మా అక్క 2 కూతుర్లు లేదమ్మా కట్టెలు ఏరుకోవడానికి పోయినారు, ఇంకా కనబడలేదంటే ఇక్కడ ఎవరు రాలేరమ్మా అని చెప్పింది. ఇక మేము ఇంటికి వచ్చేసినాం. 6వ తారీఖు కేసు పెట్టినాము. పోలీసులు కానీ ఎంక్వైరీ చేస్తున్నారు. నర్సుబాయ్, నందిని, స్వప్న ఆ రోజు నుంచి కనబడట్లేదు. అది ఎవరు చేయలేదు. మేము పోయేటప్పుడు అయితే ఏం మాట్లాడలేదన్న. వారం కిందనే సిమ్ బ్లాక్ అయిందని సెల్ పక్కన పెట్టేసింది అంతే. వినాయక పండుగకి వాళ్ళ అమ్మల ఇంటికని వెళ్ళిందంట, సిమ్ బ్లాక్ అయిందని పారేసింది. అంతవరకే మాకు తెలుసు. ఆడ ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. గొడవ ఏం లేదన్నా, గొడవ ఏం లేదు. 1వ తారీఖు వచ్చింది, 2వ తారీఖు పొదుగు కడతానత్త అని డబ్బులు తీసుకుపోయింది, పొదుగు కట్టేసింది. 3వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి పోతుంది బ్యాంక్ కాడికి. ఎందుకంక ఇప్పుడు పోతున్నావు అంటే పొదుగు కట్టేశాను కదమ్మే, పేర్లు రాసుకోవాలని చెప్పింది. సర్లే పోయిరండి అక్క అని చెప్పిన. 3వ తారీఖు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుందంట. ఇక్కడికి వచ్చి బేస్తరానం 8ంటికి బయలుదేరినాం. నుంచి 9:30 కాగానే ఏమో కనబడలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోకోనట్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్. ఘనంగా హజరత్ సయ్యద్ గులాబ్ షా వలి ఉర్సు మహోత్సవం. ఘనంగా రచయిత సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి.
ఘనంగా నంద్యాల గాంధీ చౌక్ నందు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జమాలుద్దీన్ బాషా 751వ ఉరుసు మహోత్సవం. 3వ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన హుండీ లెక్కింపు. 3 మహిళల మిస్సింగ్. కేసు నమోదు 15 రోజులైనా ఆచూకీ లేదని వాపోతున్న బాధిత కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.